ఇప్పుడు మన పిల్లలని ఎవరైనా బెదిరించారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇలా దగ్గరికి తీసుకుని కాపాడుతాం కదా. మరి దేశానికి ఆ 72 అవైదిక మతాలని దూరం చేశారు, అంతా బాగుంది. అలాగనే శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం ఇవన్నీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి షణ్మతాలు సారము ఒకటే, ఏ దేవతని పూజించుకున్నా మిగతా దేవతలందరూ స్వరూపం కింద గౌరవించాలి అని పంచాయతన పూజ అలాంటివన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. మరి మన పిల్లల్ని కాపాడినట్టు దేశాన్ని కాపాడాలి కదా. అందుకని ఏం చేశారంటే, మనం ఇలా రక్షించినట్టు ఆయన భారతదేశాన్ని మహానుభావుడు ఇలా రక్షించడం కోసం దేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలు పెట్టారు. అందులో మొట్టమొదటిది శృంగేరి, తర్వాత ద్వారక, బదరి, పూరి, ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఆమ్నాయ పీఠాన్ని పెట్టి ఇప్పటికీ ఆ పీఠాల ద్వారా శంకరుల వారు సూక్ష్మ స్వరూపంలో మన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని అలా కాపాడుతున్నారు. ఇప్పటికీ ధర్మం నిలిచి ఉందంటే అలాంటి మహనీయులే కారణం. అందుకని ఈరోజు అందరం తప్పకుండా వారిని స్మరించుకోవాలి.